ఇవాళ ధర్మం గురించి ఇవాళ మన హిందువులలో మనకు చరిత్ర ఏం చెప్తుంది? ధర్మాన్ని పరిరక్షించాలి మనం. కానీ ధర్మం పేరు మీద మనం రెచ్చగొట్టి వాళ్ళు గొడవలు పెట్టి దాని ద్వారా మనము ఈ వర్గాల మధ్యలో ఒక చిచ్చు రేబట్టి మనము రాజకీయము ముందుకు సాగించుకోవాలంటే అది తప్పు. నేను ఒకటే చెప్తున్నా, ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఇది ఏంది అనంటే, ఇప్పుడు ఎంతోమంది సాధులు సంతులు రోజు పొద్దుగల ప్రవచనాలు ఇచ్చి హిందుత్వాన్ని ఎంతో గొప్పగా చాటి చెప్తున్నారు. ధర్మం వైపు హిందువులను తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళని కాదని వీళ్ళు కేవలం మైక్ల ముంగల గొట్టల ముంగట మేము కట్టర్ హిందుత్వవాది అంటే ఏందిరా భయ్? బిడ్డ పోయి మటన్ బిర్యానీ ఏ బావర్చీలో మంచిగా ఉంటుందా, షాదాబ్లో మంచిగా ఉంటుందా అని తింటారు. నేను తినేదానికి నేను అడ్డొస్తలేను. వీళ్ళు ఎట్లా అంటే పోయి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీలు ఏడ బాగుంటే ఆడ తింటారు, తిని హిందుత్వంవాది అంటారు. నేను తింటే హిందూ అది దాని నిషేధం లేదు. కాకపోతే హిందుత్వం అంటే మీరు మంచిగా కాషాయ వస్త్రాలు వేసుకొని సంఘంలో రాజకీయాన్ని పక్కన పెట్టండి, అప్పుడు హిందుత్వం గురించి పోరాడండి. మేము కూడా ఒప్పుకుంటాం. రాజకీయాలలో శోభటం రాజకీయాలు ఎందుకురా నాయన? వేస్ట్ ఇది. రాజాసింగ్ ఉండే ఇవాళ గోషామేళ్ళ 3 సార్లు మతతత్వం అన్న పేరు మీద వాడు గెలుస్తూనే ఉన్నాడు. కానీ ఇవాళ ప్రజలను అడుగు ఈడ ఏం ఒరగబెట్టిండు ఆయన? ఏమి చేయలే.